టాప్ 100 బుక్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా సార్, మరి ఇంత చిన్న బుక్ టాప్ 100లో ఉందా? చిన్నది కానీ టాప్ 100లో ఉంది. ద ప్రాఫిట్ చాలా పాపులర్ బుక్, బెస్ట్ సెల్లర్ ఆఫ్ ఆల్ టైమ్స్. ఓన్లీ 107 పేజెసే, కానీ 100 లాంగ్వేజ్లో వచ్చింది. దాంతో మీకు అర్థమవుతుంది 100 లాంగ్వేజెస్, ఎస్, ఇంక్లూడింగ్ తెలుగు. 9 మిలియన్ కాపీస్ పైన అమ్ముడుపోయింది అనమాట. దీన్ని ఫిలసాఫికల్ లిటరేచర్ అంటారు, ఆధ్యాత్మికత. జీవితం గురించి సంక్షిప్తంగా, సరళంగా, మనసులో ఇంప్రింట్ అయ్యేలాగా చెప్తారనమాట. రైటర్ ఖలీల్ గిబ్రాన్, చాలా ఫేమస్ ఇతను. ఈజ్ ఎ లెబనీస్ అమెరికన్ రైటర్. లెబనీస్ బార్న్, అమెరికాలో సెటిల్ అయ్యారనమాట. పోతే అయినా ఒక్క మతానికి చెందినవాడు కాదు, అన్ని మతాల సారాంశాన్ని వడపోసి మనకు విజ్డమ్, పర్ల్స్ ఆఫ్ విజ్డమ్ అంటారు, దానిలాగా మనకు చెప్తారనమాట. మెయిన్గా సూఫీయిజంని పోలి ఉంటుంది. సో మరి ఈ బుక్ స్టోరీ ఏంటి సార్? అదే, ఈ ఫిలాసఫీని కథలాగే చెప్పారు కాబట్టి అందరికీ ఇది బాగా నచ్చేస్తుంది. లోపల మీతో పాటు స్టే చేస్తుంది అనమాట. అయితే ఒక ప్రాఫెట్ ఉంటారు, అల్ ముస్తఫా అని. ఒక ఇమాజినరీ టౌన్, సిటీ ఆఫ్ ఓర్ఫెలెస్ అంటారు. అక్కడ 12 ఏళ్ల పాటు ఉంటారు. అక్కడ ప్రజల్లో మమేకం అయిపోతారు అనమాట. కానీ తన ఇంటికి వెళ్ళాలనే కాంక్ష ఎక్కువైతుంది ఆయనకి. సో ఒక షిప్ వస్తూ ఉంటుంది అన్ని తీసుకెళ్ళడానికి. దానికోసం వెయిట్ చేస్తుంటారు. సో ఆ ప్రజలందరికీ నాకు చాలా ఇష్టం. వాళ్ళైతేనే వెళ్ళనివ్వరు అనమాట, మీరు వెళ్ళొద్దు వెళ్ళొద్దు అంటారు. పోతే అక్కడ అల్మిత్రా అనే ఒక సాధ్విని ఉంటుంది. ఈయనంటే చాలా గౌరవం, వాళ్ళందరికీ నచ్చ చెప్తుంది వెళ్ళాలి కదా తన ఇంటికి అనేసి. అలాగే ప్రాఫిట్కి చెప్తుంది అనమాట, మీరు వెళ్ళే ముందు వాళ్ళ ప్రశ్నలన్నిటికీ జవాబులు ఇవ్వండి. ఈ బుక్కే వాళ్ళు అడిగే ప్రశ్నలు అనమాట. ఇది 26 స్టోరీస్ లాగా ఉంటాయన్నమాట. అంటే 26 ప్రశ్నలు అనమాట. అంటే మన జీవితంలో తరచుగా, అంటే అన్నిటి మీద, ఆ విషయాల మీద మనం చర్చించుకుంటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ లవ్, మ్యారేజ్, చిల్డ్రన్, వర్క్, జాయ్ అండ్ సారో, ఫ్రీడమ్, ఫ్రెండ్షిప్, పెయిన్, బ్యూటీ, అలాగే డెత్. సో ఇలాంటివి ఇంకా కొన్ని విషయాలు డిస్కస్ చేస్తారన్నమాట. అన్నీ మనం ఇప్పుడు చెప్పలేం కాబట్టి నాకు బాగా నచ్చింది చిల్డ్రన్ మీద చెప్తాడు ఆయన. సో యువర్ చిల్డ్రన్ ఆర్ నాట్ యువర్ చిల్డ్రన్ అంటాడు. మీ పిల్లలు కారు యాక్చువల్గా. దే కమ్ త్రూ యూ బట్ నాట్ ఫ్రమ్ యూ. మీ ద్వారా వస్తారు కానీ మీ నుంచి కాదు. ఓకే, అంటే మీరు పొసెసివ్గా ఉండకండి. లవ్ వితౌట్ పొసెషన్. సో బికాజ్ పిల్లలు కూడా దే ఆర్ ఇండిపెండెంట్ ఇండివిజువల్స్. ఓకే, అది జీవితం యొక్క ప్రక్రియ, వాళ్ళు పుట్టడం అనేది. అంటే మన ఎక్స్టెన్షనో, మనకేదో హక్కు ఉందన్నట్టుగా ఉంటే వాళ్ళని మనం ఎదగనీయకుండా చేస్తాం అన్నమాట. చాలా మంచి కాన్సెప్ట్. అలాగే మ్యారేజ్ గురించి కూడా చెప్తారు ఆయన. సో లెట్ దేర్ బి స్పేస్ ఇన్ యువర్ టుగెదర్నెస్. ప్రేమలో, దగ్గరతనంలో కూడా స్పేస్ ఉంచండి అన్నమాట. సో స్టాండ్ టుగెదర్, కలిసి ఉండండి. కానీ అలాగే ఎట్లా అయితే ఒక టెంపుల్కి పిల్లర్స్ ఎలా అయితే దూరం ఉంటాయో, అంటే గుడిని మోస్తాయి అవి, కానీ వాటి మధ్యలో డిస్టెన్స్ ఉంటుంది. అలా ఉంటేనే మీ మ్యారేజ్ సక్సెస్ఫుల్గా ఉంటుందన్నమాట. అట్లా పెయిన్ గురించి కూడా చెప్తారనమాట. పెయిన్ అనేది నీ బాధలో అది ఒక వైద్యుడు లాంటిది అనమాట. సో నిన్ను ఎక్కువగా క్యూర్ చేసే ఔషధం పెయినే మీకు చాలా జీవితంలో నేర్పిస్తూ ఉంటుంది. చాలా సింపుల్ టు అండర్స్టాండ్, చిన్న పుస్తకం, తప్పక చదవండి.